హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ని వర్డ్ డాక్యుమెంట్లోకి అది ఆన్లైన్లో ఎలా కన్వర్ట్ చేయాలో ఈరోజు వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా పేరు వెంకట్. వెల్కమ్ టు UpTelugu యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే www.smallpdf.com అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ ఫ్రీ ట్రయల్, అదేవిధంగా ఎక్స్ప్లోర్ ఆల్ పీడిఎఫ్ టూల్స్ అని ఉంది కదా. సో ఎక్స్ప్లోర్ ఆల్ పీడిఎఫ్ టూల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మల్టిపుల్ టూల్స్ అయితే ఉంటాయి. మనకి పీడిఎఫ్ టు వర్డ్ డాక్యుమెంట్, పీపీటీ టు వర్డ్, పీపీటీ టు పీడిఎఫ్, పీడిఎఫ్ టు పీపీటీ, ఈ విధంగా మనకు మల్టిపుల్ టూల్స్ అయితే ఉంటాయి. సో ఈ టూల్స్లో మనకు కావాల్సిన టూల్ ఏంటంటే పీడిఎఫ్ టు వర్డ్ డాక్యుమెంట్. సో మన దగ్గర ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ అయితే ఉంది. ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ మనం ఎంఎస్ వర్డ్ అంటే డిఓస్ ఎక్స్టెన్షన్ వచ్చేలాగా ఎంఎస్ వర్డ్లోకి మనం కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. సో కాబట్టి పీడిఎఫ్ టు వర్డ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి నేను న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్ క్లిక్ చేసినా సరే మనకు అదే ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఓకే, పీడిఎఫ్ టు వర్డ్ డాక్యుమెంట్ అయిన తర్వాత ఇక్కడ మీకు పీడిఎఫ్ టు వర్డ్ కన్వర్టర్ మ్యాజికల్లీ కన్వర్ట్ పీడిఎఫ్స్ టు ఎడిటబుల్ వర్డ్ ఫైల్స్. ఓకే, ఇక్కడ మీకు సూజ్ ఫైల్స్ ఉంది కదా, సూజ్ ఫైల్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది ఏ లొకేషన్ ఉందో ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అవుతుంది. సో వన్స్ అప్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే రెండు ఆప్షన్ చూపిస్తుంది, కన్వర్ట్ టు వర్డ్, కన్వర్ట్ టు ఎడిటబుల్ వర్డ్ ఓసిఎల్. సో ఇక్కడ ఏంటంటే మీరు కన్వర్ట్ టు వర్డ్, స్కాన్డ్ పేజెస్ విల్ కన్వర్ట్ ఇమేజెస్ ఇన్ వర్డ్ డాక్యుమెంట్, కన్వర్ట్ ఎడిటబుల్ వర్డ్ ఓసిఆర్. అంటే మీకు ఆ వర్డ్ డాక్యుమెంట్ని ఎడిట్ చేయాలి అనుకుంటే అటువంటి కేసులో మీరు ఈ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. సో కాకపోతే ఇది ప్రో ఫీచరు. సో కన్వర్ట్ టు వర్డ్ అని ఉంది కదా, సో స్కాన్డ్ పేజెస్ విల్ కన్వర్ట్ ఇమేజెస్ ఇన్ వర్డ్. సో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సూజ్ ఆప్షన్ ఉంది కదా, సూజ్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కన్వర్ట్ అనేది అవుతుంది. సో యువర్ పీడిఎఫ్ ఈజ్ ఎడిటబుల్ వర్డ్ నౌ, డౌన్లోడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఫైల్ అనేది ఓపెన్ చేద్దాం. ఓకే, మనకి పీడిఎఫ్ డాక్యుమెంట్ అన్నది వర్డ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ పీడిఎఫ్ టు వర్డ్ చేసేటప్పుడు మీకు పీడిఎఫ్ డాక్యుమెంట్ అన్నదే కాంప్లెక్స్గా ఉందనుకోండి, అందులోనే టేబుల్స్ ఇవన్నీ ఇన్సర్ట్ చేస్తే అవి అన్నది వర్డ్ డాక్యుమెంట్లోకి ప్రాపర్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ టెక్స్టే ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను తీసుకున్న డాక్యుమెంట్లో ఓన్లీ టెక్స్టే ఉంది, ఎంటైర్ అంతా టెక్స్ట్ గురించి ఇదంతా ప్రాపర్గా కన్వర్ట్ అవ్వడం జరిగింది. అదే మీరు తీసుకున్న దాంట్లో ఇమేజెస్, ఓకే, నెక్స్ట్ టేబుల్స్, మెయిన్గా టేబుల్స్ డేటా ఎలాంటి ఉంటుంది చూడండి, అటువంటిప్పుడు మీకు కన్వర్షన్ అన్నదే కరెక్ట్గా ఉండకపోవచ్చు. సో కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో అయితే మీ యొక్క పీడిఎఫ్ డాక్యుమెంట్ని వర్డ్ డాక్యుమెంట్లోకి ఆన్లైన్లో, అంటే బయట మీరు ఎటువంటి టూల్స్ యూజ్ చేయకుండా ఆన్లైన్లో ఫ్రీగా కన్వర్ట్ చేయాలనుకుంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇది. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్, అదేవిధంగా మీకు ఏదైనా టాపిక్స్ మీద వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.